గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మన ఊర్లో ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేయాలని ప్రతి ఇంటికి కూడా కొంత ధనాన్ని ఇచ్చి ఈ పవిత్ర కృష్ణుడి దేవాలయాన్ని ఈ పట్టెంపాలెం గ్రామంలో మరి ఏర్పాటు చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసి ఈ పవిత్ర దైవ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి పట్టెంపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క భగవంతుని ఈ కృష్ణుడి దయ వల్ల ఈ గ్రామం రాబోయే రోజుల్లో వ్యవసాయ పరంగా కానీ, చిరు వ్యాపారస్తులు కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో మంచి వెలుగులు ఉండాలని, ఆరోగ్యపరంగా పట్టెంపాలెం గ్రామం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా విద్యాపరంగా పట్టెంపాలెం గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ భగవంతుని దయతో మంచి విద్యాబుద్ధులు రావాలని, క్రమశిక్షణతో ఈ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క దైవం ఆశీస్సులు ఆ కుటుంబాల మీద ఉండాలని, మరొకసారి నాకు ఈ ప్రాంతంలో చాలా చిన్న రైతాంగం ఉండేటటువంటి గ్రామం, నేను అత్యంత అభిమానించేటటువంటి ఈ పట్టెంపాలెం గ్రామంలో నాకు ఈ దైవ సన్నిధిలో ఈ రోజునాడు మరి అవకాశం కల్పించినటువంటి పట్టెంపాలెం గ్రామ ప్రజానికానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి ఇంత మంచి ఆలయాన్ని నిర్మించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. ఆ అడ్డంకులన్నీ ఈ గ్రామంలోని యువకులంతా కలిసి ఎదుర్కొని వాళ్ళకి సాయంగా, ఆ శ్రామికులకు సాయంగా చంద్రునికి ఒక నూలుపోగులాగా మేమంతా సాయం చేసి ఈ ఆలయం నిర్మాణానికి మా వంతు సహకారంతో నిర్మించబడింది. ముఖ్యంగా ఈ ఆలయం విగ్రహ ప్రతిష్టకి ఈ గ్రామ ప్రజలు బాగును కోరే, సంక్షేమాన్ని కోరే బాపిరాజు గారు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. తాడేపడుగు మండలం పట్టెంపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబడ్డ ఆలయ శ్రీకృష్ణ దేవాలయం ఆలయ విగ్రహ ప్రతిష్టకు వచ్చిన ప్రజానికానికి, అలాగే కూటమి నాయకులకి ఈరోజు ఈ గుడిలో ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గ్రామ ప్రజలు ఆ రోజు చాలా విధ్వంసమైన రోజుల్లో గత గవర్నమెంట్ టైంలో చాలా విధ్వంసం సృష్టించారు ఈ గుడి గురించి. కానీ మా ప్రజలందరూ కూడా దీన్ని సమర్థవంతంగా పోరాడి ఈ గుడిని సాధించుకుని ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం. కానీ ఇంత అంగరంగ వైభవంగా జరుగుద్దని మేము అనుకోలేదు. కానీ దీని మీద ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించారు. అందరూ కూడా వందనాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో కూడా బాగా జరిగినాయి. అందరికీ ఈ భారీ అనుసంబంధం కూడా భారీగా జనం వచ్చారు. ఈరోజు తాడేపల్లి రూరల్ మండలం పట్టెంపాలెం గ్రామంలో శ్రీకృష్ణుడి దేవాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం పట్టెంపాలెం యాదవులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి రైతుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, అందరి దగ్గర కూడా విరాళాలు పోగు చేసి చాలా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈరోజు ఈ 9వ తారీఖు ఈ రోజున ఈ గుడిని ప్రారంభించడం అయినది. దీనికి కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కావున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. इधर चलो।